సాంఘిక సంక్షేమ హాస్టళ్లు నరకానికి నకళ్లుగా మారాయనే మాట గతంలో ఎప్పుడో వినిపించింది. అనేక సంస్కరణలు తీసుకువచ్చిన తర్వాత కూడా కడప నగరంలో బీసీ బాలికల హాస్టల్ నరకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. ఎప్పుడు కూలుతుందో తెలియని భవనం పెచ్చులు, ఇరుకుమురుకు గదులు, తలుపులు లేని బాత్రూంలు, ఇది అక్కడి పరిస్థితి. ఈ విజువల్లో కనిపిస్తున్న దృశ్యం అది. ఇది కాసేపు పక్కన పెడితే రాష్ట్రమంతా మెగా పేరెంట్స్ డేతో టీడీపీ కూటమి ప్రభుత్వం పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే దీనికి విరుద్ధంగా సమస్యలను పైకి తీసుకొచ్చి ఎలివేట్ చేయాలనే సంకల్పంతో వైసీపీ పోరుబాట ఎంచుకుంది. దీనికి విద్యార్థుల సమస్యలను లక్ష్యంగా చేసుకుంది. కడప నగరం కోఆపరేటివ్ కాలనీలోని బీసీ బాలికల హాస్టల్ను ఎంచుకున్న డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, వైసీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు తెలుగుపులి వెంకట సుబ్బమ్మ సారథ్యంలో పార్టీ నాయకులు బీసీ బాలికల హాస్టల్ను సందర్శించారు. ఇక్కడి పరిస్థితిని చూసి అవాక్కయ్యారు. ఇది కొత్తగా వచ్చిన సమస్య ఏం కాదు. దశాబ్దాల కాలంగా ఉన్న ఈ సమస్య అకస్మాత్తుగా వైసీపీ నాయకులకు ఈరోజు గుర్తుకు వచ్చినట్లే ఇక్కడ కనిపిస్తున్నట్లు మనకు ఇక్కడి దృశ్యాలు చెప్తాయి, వారి స్పందన చెప్తుంది. అంటే ఈ హాస్టల్ 1950 సంవత్సరంలో నిర్మించిన అత్యంత పురాతన భవనం. ఇప్పటికీ మరమ్మతులు లేని కారణంగా గోడలన్నీ మసకబారి ఇరుకు మురుకు గదులుగా ఉండి పైకప్పు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని స్థితిలో, అదే సందర్భంలో 100 మంది విద్యార్థినులు ఉంటే 4 వాష్రూమ్లు ఉంటాయంటే ఎలా సరిపోతుందనేది కూడా అర్థం చేసుకోలేని స్థితిలో బీసీ సంక్షేమ శాఖ అధికారులు ఉన్నట్టు మనకు ఇక్కడ వాతావరణం కనిపిస్తుంది. ఈ పరిస్థితి పైన అధ్యయనం చేయడానికి డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా, వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మ సారథ్యంలో మాజీ కార్పొరేటర్లు, నాయకులు భారీగా హాస్టల్కు చేరుకుని అక్కడి విద్యార్థులతో మాట్లాడుతూ ఏమంటున్నారో వినండి. ఓ విద్యార్థిని తమ సమస్యలను అంజాద్ బాషాకు వివరిస్తూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఇక్కడి హాస్టల్లో అన్నం కూడా గడ్డగట్టుకుపోయి చెంచా కూడా అన్నంలోకి దూరని పరిస్థితిలో ఉందని, ఇంత దారుణంగా ఉంటే అధికారులు పట్టించుకోరా అనేది కూడా ఇక్కడ అంజాద్ బాషా ప్రశ్నించిన విధానం తీరు. ఏం భయపడుతుంది మా నిజాలు ఫుడ్ బాగా పెడుతున్నారా? ఫుడ్ చికెన్ పెడుతున్నారా? చికెన్ వాష్రూమ్స్ బాగున్నాయా? ఎన్ని ఉన్నాయి మొత్తం వాష్రూమ్స్? 4 ఎంతమంది స్ట్రెంత్? 100 మంది 4 బాత్రూమ్లు. అలాగే ఈ సమస్య పైన స్పందించిన వైసీపీ మహిళా అధ్యక్షురాలు తెలుగుపులి వెంకట సుబ్బమ్మ మాట్లాడుతూ సమస్యలను అధికారులు పట్టించుకోకపోవడం పైన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దీనిని ఇప్పటికైనా సవరించాల్సిన పరిస్థితి ఉందని ఆమె అధికారులకు హితవు పలికారు. అసలు చంద్రబాబు నాయుడు గారికి ఆడవాళ్ళంటేనే అసలుకు లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అంటే చిన్న చూపు. ఇంతమంది చేస్తుంటే ఒక బీసీ మహిళ మంత్రి ఉన్నారు సబితా గారు, ఆమెనా చూసుకోవాలా. కలెక్టర్ కూడా మా డిప్యూటీ సీఎం గారే పోయి కంప్లైంట్ ఇచ్చినారు, ఆడైనా స్పందించాలా. అసలు ఈ గోడలు చూడండి, ఆడపిల్లలకు సేఫ్టీ అవసరమా లేదా? ఒక హాస్టల్లో గడ వేయడానికి లేదు, లోపల గడేసుకోవడానికి లేదు, బయట గడేసుకోలేదు. బాత్రూమ్లు కూడా అంతే, ఎక్కడా గడలు లేవు, స్విచ్లు లేవు, సెక్యూరిటీ లేదు. చూడండి, ఎవరైనా వచ్చి దీన్ని బయటనే, ఒకటి ఆలోచించండి తమ్ముళ్ళు మీరు, బయటనే మహిళలకు సెక్యూరిటీ లేదు. అలాంటిది రాత్రిలో ఇలాంటి బిల్డింగ్లో ఎవరు వచ్చి ఏం చేసిపోయినా దిక్కు లేదు, కరెంటు లేదు, లైట్లు లేవు, అసలు వెలగడం వేయడానికి పోతే షాక్ కొడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారికి చెప్పేది ఏమంటే, మహిళలంటే అసలు మీకు చిన్న చూపు, అదే అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటే చాలా చిన్న చూపు. హాస్టల్ మొత్తం పరిశీలించిన తర్వాత డిప్యూటీ మాజీ సీఎం అంజాద్ బాషా మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా బీసీ భవన్ నిర్మించాం. ఆ భవనంలోకి కోఆపరేటివ్ కాలనీలో ఉన్న 100 మంది విద్యార్థులను షిఫ్ట్ చేసి వారికి భద్రత, అలాగే మంచి వసతి సదుపాయం, ఆహార పదార్థాలు అందించడానికి వీలుగా జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని, దీనికి సంబంధించి సోమవారం నిర్వహించే గ్రీవెన్సెల్లో వినతి పత్రం సమర్పిస్తామని అంజాద్ బాషా చెప్పారు. బీసీ భవన్ గతంలో మా ప్రభుత్వంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ఆయన దృష్టికి తీసుకెళ్ళి
మరి ఇక్కడే ఇదే ప్రాంతంలో బీసీ భవన్ కావాలి అని చెప్తే వెనువెంటనే ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తద్వారా కలెక్టర్ గారు 20 సెంట్ల స్థలాన్ని మరి ఇక్కడ కేటాయింపులు చేయడం జరిగింది. మరి 20 సెంట్ల స్థలాన్ని కేటాయించిన తర్వాత మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు మరి రాజ్యసభ సభ్యులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పర్మల్ నత్వానికి సంబంధించిన 5 కోట్ల రూపాయల నిధుల్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ 5 కోట్లే కాకుండా మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు తన ఎంపీ నిధుల్లో 75 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే 5 కోట్లు ప్లస్ 75 లక్షలు, 5,75,00,000 రూపాయలతో మరి ఈరోజు బిల్డింగ్ అంతా కూడా నిర్మాణం చేయడం జరిగింది. అంతకుముందు కొంతమంది విద్యార్థినులు తమను ఆకతాయిలు ఆట పట్టిస్తున్నారని, మెసేజ్లతో ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసిన ఒక బాలికను ఉద్దేశించి అంజాద్ బాషా ఏమన్నారో వినండి. వసతులు లేవు అని చెప్పేదానికి ఏముంది? టీస్ చేస్తారు కదా, చేస్తారు, టీస్ చేస్తారు. జిల్లా అధ్యక్షుడమ్మా, ఏమున్నా కూడా ఎప్పుడైనా అట్లా ఫీల్ అయితే ఇమీడియట్ గా చెప్పు, మా పిల్లలందరూ కూడా వస్తారు, వానికి సావదెంగుతాం అంతే. ఇది కడప జిల్లాలో ప్రధానంగా కడప నగరంలో ఉన్న కోఆపరేటివ్ కాలనీలోని బాలికల బీసీ హాస్టల్ పరిస్థితి. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మొత్తం హాస్టల్ విద్యా విధానాన్ని లేకుంటే ఆహార పదార్థాలను వడ్డించడంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి రాష్ట్రమంతా మంచి చైతన్యం తీసుకొచ్చి అదే సందర్భంలో విద్యార్థులకు వాళ్ళ హక్కులను గుర్తు చేయడంతో పాటు పరిస్థితిని చక్కదిద్దడంలో చక్కటి పాత్ర పోషించారని చెప్పక తప్పదు. అయితే కడప జిల్లా పూర్వమామిళ్లకు చెందిన విజయ్ ప్రతాప్ రెడ్డి రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తూ ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి అక్కడి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అదే సందర్భంలో సొంత జిల్లా కడప నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో ఉన్న ఈ బీసీ హాస్టల్ విద్యార్థుల పరిస్థితిని ఎందుకు గమనించలేకపోయారనేది కూడా ఓ క్వశ్చన్ మార్క్. అంటే సాక్షాత్తు జిల్లా కలెక్టర్, ఎస్పీ వంటి అధికారులు ఇక్కడ ఉండే జిల్లా కేంద్రంలో బీసీ బాలికల హాస్టల్ పరిస్థితికి సంబంధించి ఎవరు ఇంతవరకు ఎందుకు నోటీస్ చేయలేకపోయారు? ఆ విద్యార్థులను పడుతున్న వేదన ఏంటి? ఈ పై కప్పు పెచ్చులు ఊడిపడడంతో గాయపడిన ఓ విద్యార్థిని కూడా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారని వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఇప్పటికైనా సరే పరిస్థితిని బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి, అధికారులకు దృష్టి తీసుకురావడానికి వైసీపీ నాయకులు చేసిన ప్రయత్నం అభినందనీయమైనా ఇన్ని సంవత్సరాలుగా ఈ బాలికలు ఈ హాస్టల్ నిర్లక్ష్యానికి గురైందనే విషయం తాజాగా అయినా బహిర్గతమైంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం మెగా పేరెంట్స్ డే ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వెలికి తీసుకురావడం ద్వారా వైసీపీ బీసీ వర్గాల తల్లిదండ్రులు అలాగే వారి మద్దతుదారుల అభిమానాన్ని చూరగొనే ప్రయత్నమే చేసినట్లు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.